పసుపులేటి రమేష్ బాబు నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని సిపిఐ కార్యదర్శి ఆంజనేయులు మండిపడ్డారు. సిపిఐ రామకృష్ణపై సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడాన్ని రమేష్ బాబుపై ఫిర్యాదు చేశారన్నారు. సిపిఐ పార్టీ పేదల పక్షాన ప్రజల కోసం నిరంతరం పోరాడుతుందన్నారు. రామకృష్ణ ప్రజల కోసమే పోరాటం చేసే జాతీయ నాయకుడని ఆంజనేయులు తెలిపారు. అలాంటి నాయకుడిపై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సిపిఐ రామకృష్ణ అమ్ముడుపోయినాడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పైన ఆరోపణ చేశారు. దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. మరి అవన్నీ ఒక భాగం అయితే మరి దీనిపైన ఈ విషయాలపైన అంతా కూడా ఈ అమడుగూరు మండలానికి సంబంధించినటువంటి మందాబాద్కి సంబంధించినటువంటి పసుపులేటి రమేష్ బాబు అనే వ్యక్తి మరి ఈ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పైన సిపిఐ పార్టీ పైన కూడా తీవ్ర ఆరోపణలు చేశాడు ఈ ఫేస్బుక్ ద్వారా. మరి ఈ రమేష్ బాబు అనే వ్యక్తికి సూటిగా సిపిఐగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ముదుగుపగం మండలానికి సంబంధించినటువంటి ఇష్యూ అది. మరి వాళ్ళకు వకాలతా పుచ్చుకొని రమేష్ బాబు అనే వ్యక్తి ఫేస్బుక్ ద్వారా సిపిఐని కించపరిచే పద్ధతుల్లో సిపిఐని మరి దిగజారిపోయింది. సిపిఐలో డబ్బులు తీసుకొని వాళ్ళకి అమ్ముడుపోయి పల్లెరానాథ్ రెడ్డికి మిగతా వాళ్ళకి అమ్ముడుపోయి ఇదంతా కూడా చేస్తున్నారు అని రామకృష్ణ గారి పైన కూడా చాలా దుర్భరమైన ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు చేయడం జరిగింది. మరి దాన్ని కూడా ఖండిస్తూ మరి నిన్నటి దినం మనం 13వ తారీఖు ఆయన పైన పోలీసు మండల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి సిపిఐ పార్టీని మరి సిపిఐ రాష్ట్ర కార్యదర్శిని మేమేని అందరినీ కూడా ఈ విధమైనటువంటి అతని మనోభావాలు దెబ్బతీసే విధంగా మరి అదేవిధంగా మా సిపిఐ పార్టీని కించపరిచే విధంగా వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ఈయన ప్రవర్తించాడు. దీనిపైన మేము రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారికి. ఆయన కూడా కేసు మరి ఇవన్నీ పరిశీలించి ఆయన కూడా ఎఫ్ఐఆర్ పసుపులేటి రమేష్ బాబు పైన